అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని రావిచెట్టు సెంటర్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ ఎంపీపీ పిఎస్ రాజు, టీడీపీ మండల అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, నేటి సంఘం మాజీ అధ్యక్షులు గాదిరాజు ప్రసాద్ రాజు, వేగేష్ణ ప్రసాద్ రాజు, సాగి చక్రవర్తి వర్మ, ముదునూరు సోమరాజు, ముదునూరు రామరాజు, దుల్లా వెంకటేశ్వరరావు, ముదునూరి గోపాల్ వర్మ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యులు మాట్లాడుతూ అల్లూరి బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాలు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం, గుండెల నిండా దేశభక్తి, స్వాతంత్ర పోరాటంలో ధైర్య సాహసాలు, బ్రిటిషర్ల గుండెల్లో అగ్నిపర్వతం అన్నారు. పార్లమెంట్లో అల్లూరు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు అల్లూరి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చాలా ప్రముఖమైన పాత్ర వహించినటువంటి గ్రామం. ఆ గ్రామానికి వావిలాల గోపాలకృష్ణ గారైనా ఒక స్వాతంత్ర సమరయోధుడు రావడం జరిగింది. ఇక్కడ విగ్రహాలు పెట్టించండి, గాంధీ గారి నాయకత్వంలో పనిచేసిన విగ్రహాలే కాకుండా విప్లవ వీరుల విగ్రహాలు కూడా పెట్టించండి. అది జరిగించడం జరిగింది. వాటన్నిటికీ ప్రాముఖ్యతలు తెలియజేసే పుస్తకాలు తీసుకొస్తున్నాం, అన్నీ చేస్తాం. యాదృచ్ఛికంగా అనుకోకుండా అల్లూరి యొక్క శత జయంతితో పాటు దేశానికి స్వాతంత్ర్యం కూడా అదే ఇయర్లో వచ్చింది. ఆ కార్యక్రమాన్ని మన జిల్లా అంతటా సైకిల్ మీద వెళ్ళి క్రీడా స్ఫూర్తిని తీసుకొచ్చి ముగింపు కార్యక్రమం ఢిల్లీలో చేయాలని సంకల్పం కలిగింది. అప్పుడు మనకి దివంగత లోక్సభ స్పీకర్ బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు. ఆయన చీఫ్ గెస్ట్గా ఢిల్లీలో ఏపీ భవన్లో ఆ కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేశాం ఢిల్లీలో. ఆ సందర్భంగా అల్లూరి మీద ఆంధ్ర మార్తీర్ అల్లూరి సీతారామరాజు ఆరంభుడు మాస్ బ్యాటిల్ 1922-24 అనే బుక్ కూడా 2000 పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నిజంగా ఎక్కడో మనం ఇంటర్నేషనల్గా ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లుప్తంగా చెప్పడం సీతారాం తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు. ఎందుకంటున్నానంటే నేను క్షత్రియుడిని, ఈ బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తేనే కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాదని నమ్మేది సీతారామరాజు. గాంధీ గారు అహింసా పద్ధతిలో ఆయన స్వాతంత్రం అన్నారు. దాని కొంతకాలం నమ్మడి కానీ తర్వాత ఇది కుదరదు రాదు అని చెప్పి నేను క్షత్రియుడిని కాబట్టి నేను యుద్ధం చేస్తానన్నాడు. అలా యుద్ధం చేస్తానని చెప్పిన